నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, పాశ్చాత్య దేశాల్లో చూస్తే మ్. మన కల్చర్కి వాళ్ళ కల్చర్కి అసలుకి ఎంత తేడా అనిపిస్తుంది అంటే, పసి పిల్లల్ని, చిన్న పిల్లల్ని కూడా మ్. ఎక్కడో పక్క రూముల్లో ఎక్కడో పడుకోబెడతారు. మ్. డే అంతా ఎలా ఉంటుందో ఏమో మనకు తెలియదు, కానీ పడుకునే సమయానికి మాత్రం మనకి ఎలా అలవాటు, పక్కన పడుకోబెట్టుకొని ఒక కథ చెప్పో, ఒక మంచి విషయం చెప్పో, జోకొట్టో దగ్గరికి హత్తుకొని పడుకుని పెట్టుకునే అలవాటు మనకుంటుంది, పాపైనా బాబైనా. అయితే దీనికి ఒక లిమిటేషన్ ఉందా? అంటే ఈ టైం వరకు, ఈ వయస్సు వచ్చే వరకు తల్లిదండ్రుల మధ్యలో ఉండొచ్చు, ఈ వయసు దాటాక వాళ్ళని సపరేట్ చేయాలి అనేది. తర్వాత పాప బాబు ఉన్నారనుకోండి, జనరల్గా ఒక మంచం మీద పడుకోబెడతాం, కానీ ఒక వయసు వచ్చాక వాళ్ళని సపరేట్ చేయాలి కదా, దానికి ఎట్లా? దీనివల్ల అసలు వచ్చే నష్టాలు ఏంటి, లాభాలు ఏంటమ్మా? లాభ నష్టాల గురించి కాదు కానీ సహజమైనటువంటి లక్షణాలు కొన్ని మనం చెప్పుకోవచ్చు. అమ్మా. బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక భద్రతా భావం ఉంటుంది, బయటకు వచ్చాక భద్రత లేదు. అందుకని పిల్లలు ఏడుస్తుంటే ఏం చేస్తారు, దగ్గరికి తీసుకుంటాం. అవును. అప్పుడు ఆ భద్రత వస్తుంది. ఆ ఉమ్మ నీరు కదులుతూ ఉన్నప్పుడు అని శబ్దం వస్తుంది. అందుకని వాళ్ళకి అదే వాతావరణం కలిగించి యు ఆర్ స్టిల్ సేఫ్ అని చెప్పడానికి హాయి అని పడతాం. అండంలో విషయం అది. ఓ, ఆ, ఓకే. అంటే ఆ శబ్దం వినంగానే నేను ఇంకా అక్కడే Safe గా ఉన్నాను, ఉన్నాను. సేఫ్ గా ఉంది. ఇలా ముడుచుకునే పడుకుంటారు కదా పిల్లలు సాధారణంగా, ఇలా ముడుచుకుని ఆ శబ్దం గనక వినపడి వెచ్చగా ఏదన్నా తగులుతూ ఉంటే నేను అక్కడే ఉన్నాను, ఐఎమ్ సేఫ్ అన్న ఫీలింగ్ వస్తుంది. భద్రతా భావానికి సంబంధించింది అది. ఓకే. అందుకని పిల్లలు చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటారు. అప్పుడు 5 ఏళ్ల వరకు ఉన్న మానసికమైనటువంటి పరిస్థితులు, 5 ఏళ్ల వరకు పెరిగేటప్పుడు వాళ్ళు ఉన్నటువంటి వాతావరణం యొక్క ప్రభావం వాళ్ళ మనస్సు మీద పనిచేస్తుందని చెప్తారు. జీవితాంతం ఉంటుంది 5 ఏళ్ల వరకు ఉన్నటువంటిది. కనుక ఆ సమయంలో వాళ్ళకి అభద్రతాభావం కలిగిందనుకోండి, జీవితం అంతా అభద్రతే. ప్రతిదానికి భయపడుతూ ఉంటారు. ఆఖరికి బొద్దింకను చూసి భయపడేవాడు, సాలీని చూసి భయపడేవాళ్ళు, బల్లిని చూసి కంగారు పడేవాళ్ళు, పులొస్తే కూడా భయపడని వాళ్ళు మనకుంటే బల్లికి పిల్లికి భయపడేవాళ్ళు కనపడతారు. ఎందుకు అంటే అసలు మానసికంగా భయపడడం అన్నది అలవాటు పడిపోతుంది. ఓకే. అది రాకుండా ఉండడం కోసమని మన దేశంలో హాయిగా మొదటి నుంచి తల్లి దగ్గరగా పడుకోబెట్టుకోవడం అలవాటు చేసుకుంది. ఎంత హాయిగా వాళ్ళు పడుకుంటారంటే, తల్లి దగ్గర పడుకుంటే ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉన్నంత హాయిగా పడుకుంటారు. అది కారణం. తర్వాత హ్యూమన్ టచ్ అన్నది ఏదైతే ఉందో అది వాళ్ళకి బంధాన్ని పెంచుతుంది. పిల్లల్ని మొట్టమొదట ఎవరు ముట్టుకుంటే వాళ్ళ మీద వాళ్ళకి ఎక్కువ అభిమానం ఉంటుందిటమ్మా పుట్టంగానే. అందుకని ఏం చేస్తారంటే పూర్వకాలం పుట్టింట్లో డెలివరీ చేసేవారు. అవును. అమ్మమ్మ పట్టుకునేది. నాయనమ్మ ఏమనుకుంటుంది, వీళ్ళు మా వంశానికి చెందిన వాళ్ళు, మా వంశవారసులు అని, వీళ్ళు దే ఓన్ ది గ్రాండ్ చిల్డ్రన్. అవును. కానీ పిల్లలకు అమ్మమ్మ మీద ఎందుకు అభిమానం ఉంటుంది అంటే మొదట ముట్టుకుంటుంది గనక. అలా కానీ మొట్టమొదట పుట్టంగానే ముట్టుకోకపోయి ఉంటే మాత్రం అమ్మ పుట్టింటి వాళ్ళ వైపు పిల్లలకు కూడా ప్రేమలు ఉంటాం. రియల్లీ అమ్మా? ఇది సైకాలజిస్టులు చెప్పిన మాట. అంటే పుట్టిల్లు మెట్టినిల్లు అని నేను చెప్తున్నా, కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫస్ట్ టచ్ ఏదైతే, ఫస్ట్ టచ్ ఎవరు ఉంటారో, నర్సో డాక్టరో కాక మన బయట వాళ్ళు ఉన్న వాళ్ళల్లో ఫస్ట్ టచ్ ఏది ఉంటే వాళ్ళతో వీళ్ళకి రిలేషన్ బాగుంటుందట. ఎమోషనల్ టచ్. ఎవరి దగ్గర పడుకుంటూ ఉంటారో శారీరకంగా దగ్గరగా పడుకోవడం పసితనంలో, వాళ్ళతో వాళ్ళకి అటాచ్మెంట్ ఉంటుంది, ఎమోషనల్ అటాచ్మెంట్. అంటే భద్రతాభావం కలిగిస్తారు గనక. అందువల్ల పిల్లల్ని దగ్గర పడుకోబెట్టుకునేటటువంటి అలవాటు ఉంది. తర్వాత ఇంకొకటి మీరు గమనించారో లేదో, వాళ్ళు క్రిబ్ డెత్స్ అని చెప్తూ ఉంటారు. అంటే పిల్లల్ని పడుకోబెట్టేదాన్ని క్రిబ్ అంటారు కదా. అందులో లేచేటప్పటికి పిల్లలు చనిపోయి ఉంటారు. కారణం ఏమిటని వాళ్ళు ఎన్నో పరిశోధనలు చేశారు. ఎన్ని చేసినా కారణం తెలియదు. దట్ ఈస్ మిస్టీరియస్ అని చెప్పి వదిలేశారు. భారతదేశంలో ఎందుకు లేవు అవి? చాలా తక్కువ మనకి. ఎందుకు లేవు అంటే పిల్లల దగ్గర పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు వచ్చే చిన్న మార్పును కూడా వీళ్ళు గమనించి దాన్ని అడ్జస్ట్ చేయగలరు. గాలి పీల్చుకోలేకపోవడము, ఉక్కిరి బిక్కిరవడము, శ్లేష్మం లాంటిది గొంతుకు అడ్డుపడడం, ఏమైందో మనకి తెలియదు. అట్లాంటివి ఏమీ లేకుండా ఎప్పటికప్పుడు, పైగా భుజం మీద ఇట్లా, వీపు మీద ఇట్లా అనేటప్పటికల్లా లంగ్స్లో ఏదన్నా అడ్డుకుంటే బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కనుక దగ్గర పడుకోబెట్టుకోవడం అన్నది ఒక ఏడాది దాకా పిల్లల్ని దగ్గర పడుకోబెట్టుకోవడం మన వాళ్ళు
తప్పనిసరిగా చేయాల్సినటువంటి మాట అని చెప్పారు. అవునమ్మా. అది మరి ఇప్పుడిప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఒప్పుకుంటున్నారు పిల్లల్ని దగ్గర పడుకోబెట్టుకోవాలి అని. పిల్లలు మాట వినటం లేదు, పేచీ పెడుతున్నారు, మొండితనంగా ఉంటున్నారు, ఒక రకంగా మనం ఏమంటామంటే పిచ్చిగా ఏడుస్తూ ఉంటారు కారణం ఏం లేకుండా. క్రాంకీగా ఏడుస్తున్నారు అంటే దానికి మెడిసిన్ వాళ్ళు ఏం చెప్పారంటే 10 hugs and 100 kisses అని చెప్పారు. విన్నారు కదా మీరు? అంటే వాళ్ళని ముద్దు పెట్టుకోవడం, దగ్గరగా ఇలా తీసుకోవడం వల్ల వాళ్ళకి భద్రతాభావం వచ్చి చిక్కాకపోతుంది. మనం పెంకితనం అంటాం కదా, అదే పెంకిగా ఏడుస్తున్నారు అన్నప్పుడు కారణం తెలియదు, ఏమీ ఉండదు. అవును. అట్లాంటప్పుడు ఈ వాళ్ళు చెప్పిన సొల్యూషన్ ఇదేమిటి, మనం అంత దాకా రానియకుండానే హాయిగా రోజు దగ్గర పడుకోబెట్టుకునే పద్ధతి మనకుంది. ఇది ఏడాది దాకా తప్పనిసరిగా తల్లి దగ్గర పాలు తాగేటంత కాలం దగ్గర పడుకోబెట్టుకోవడం అన్నది అవసరం. తర్వాత బాటిల్ మిల్క్ ఇచ్చేటప్పుడు కూడా తల్లి ఒళ్ళో పడుకోబెట్టుకుని దగ్గరగా ఆ బాటిల్ తన బాడీకి అంటించుకుని ఇవ్వడం పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారట. అలా చేస్తారని చెప్తారు. కనుక అప్పటి వరకు తప్పనిసరిగా పడుకోబెట్టుకుంటారు. ఇంకా తర్వాత మాత్రం నెమ్మదిగా తల్లి కానీ ఎవరు కానీ దగ్గర లేకుండా పడుకోబెట్టడం అన్నది అలవాటు చేయాలి. ఎలా నిద్రపోయే వరకు, నిద్ర పట్టే వరకు పక్కన ఉండొచ్చు, నిద్రపోయాక మాత్రం వాళ్ళంతటి వాళ్ళు పడుకోవడం అలవాటు చేయడం అన్నది వాళ్ళకి వ్యక్తిగతంగా మంచిది. ఎలా అమ్మా? ఎందుకంటే వాళ్ళంతటి వాళ్ళు భయపడకుండా ఉండడం, పక్కన ఎవరు ఏ కారణంగా లేకపోతే కూడా ఉలిక్కి పడి భయపడకుండా ఉండడం. అంటే ఇది కూడా వేరే గదుల్లో పడుకోబెట్టరమ్మా మన దేశంలో. అవును, పక్కనే ఇంకో మంచం మీద పడుకోబెడతారు, కానీ వేరే గదుల్లో పడుకోబెట్టి వాళ్ళు భయపడిపోయి కంగారు పడి వీళ్ళు ఒళ్ళుపై తెలియకుండా నిద్రపోయి. పేరెంట్స్ కూడా ఒక్కోసారి అలా ఉండొచ్చు, తప్పేం అనలేం కదా, అలిసిపోయి ఉంటారు, ఏదో కారణంగా పడుకుంటారు. అట్లాంటప్పుడు బిడ్డకి ఏదన్నా అయితే ఎలా తెలుస్తుంది, ఏ చేమో దోమో కుట్టిందనుకో ఎలా తెలుస్తుంది? దగ్గర వాళ్ళంతటా వాళ్ళు లేచి 5 ఏళ్ళు వచ్చి నాకు చేమ వచ్చిందనో దోమ వచ్చిందనో టాయిలెట్ వచ్చిందనో వాళ్ళంతటా వాళ్ళు లేచి వచ్చి చెప్పే వయసు వచ్చేదాకా వాళ్ళ గదిలోనే వాళ్ళ కనుసన్నల్లోనే పడుకోబెట్టుకోవడం మంచిది. దగ్గర పడుకోబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఏడాది దాటిన తర్వాత వాళ్ళంతటి వాళ్ళు పక్కన పడుకోబెట్టుకోవచ్చు. కాస్త ఒక 10 ఏళ్ళు దాటిన తర్వాత మాత్రం సెపరేట్ గానే ఉండాలమ్మా. అసలు వాళ్ళు పడుకున్న పొజిషన్ లో తల్లిదండ్రులను కూడా చూడకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే బట్టలు అటు ఇటు పెడతాయి, వస్తాయి, అవన్నీ దూరంగా. పాప బాబు ఉన్నా కూడా వాళ్ళు కూడా సెపరేట్ చేయాలి. వాళ్ళని అసలు ఎట్టి పరిస్థితిలో దగ్గర పడుకోబెట్టుకొని రమ్మా. మాకు ఆడపిల్ల గనక అయినట్టయితే వాళ్ళని చెరో మంచం మీద, ఒక గదిలో ఉన్న చెరో మంచం మీద, అది కూడా 10-12 ఏళ్ల వరకే, తర్వాత ఒక గదిలో కూడా తక్కువే. తప్పనిసరి అయితే చెప్పలేం, కానీ పరిస్థితులు లేకపోతే తప్ప ఎవరికి వాళ్ళు ఉండడమే మంచిది. అమ్మ, దీనివల్ల మానసిక ఎదుగుదలకు ఉపయోగపడుతుందమ్మా. చిన్నతనంలో తల్లిదండ్రులని దగ్గరగా తల్లో తండ్రో నాయనమ్మో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఒక పెద్దవాళ్ళని ఆనుకుని పడుకోవడం వల్ల భద్రతా భావం ఉంటుందమ్మా. దే హ్యావ్ దట్ సెక్యూర్ ఫీలింగ్. భయం లేకుండా చక్కగా ఉండడం అనేది ఉంటుంది. ఆ తర్వాత కానీ ఉంటే వాళ్ళు భద్రతాభావం కాదు, కానీ 10 ఏళ్ళు వచ్చినా ఎవరో ఒకళ్ళ పక్కన పడుకోవాలి అని కనుకున్నట్టయితే వాళ్ళకి ఎప్పటికీ జీవితంలో పిరికి వాళ్ళుగానే మిగిలిపోతారు తప్ప ధైర్యంగా ముందుకు సాగలేరు. రైట్. నమస్తే. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.